ఇక టాలీవుడ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఇప్పుడు జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. రేపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానుంది. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అసోసియేషన్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై అసోసియేషన్ రేపు నిర్ణయం తీసుకున్నది. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఇక రేపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక అసోసియేషన్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతోనే సమావేశం రేపటికి వాయిదా పడినట్లు తెలుస్తా ఉంది. ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై అసోసియేషన్ రేపు నిర్ణయం తీసుకున్నది. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తను ఒక డాన్సర్ స్థాయి నుంచి, ఒక డాన్స్ బాయ్ నుంచి డాన్స్ మాస్టర్ గా, కొరియోగ్రాఫర్ గా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలకు ఆయన కొరియోగ్రాఫర్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటీవలే జానీ మాస్టర్ కూడా జనసేన పార్టీలో కూడా కీలక బాధ్యతలు తీసుకున్నాడు. ప్రచారం కూడా చేయడం జరిగింది. అయితే జానీ మాస్టర్ అయితే తనతో పనిచేసేటువంటి, తన దగ్గర డాన్సర్ గా పనిచేసేటువంటి ఒక స్త్రీపై మాత్రం పలు దఫాలుగా ఆయనకు చెన్నై, ముంబై, హైదరాబాద్ లో జరిగిన షూటింగ్స్ లలో, అవుట్డోర్ షూటింగ్స్ జరుగుతుంది. ఆ షూటింగ్స్ లో కానీ, ప్రాక్టీస్ టైంలో కానీ ఆమెపై అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పేసి ఆమె కేసు బుక్ చేసుకోవడం జరిగింది. అయితే రాయదుర్గం పోలీసుల దగ్గరికి వెళ్తే ఆమెకి సంబంధించిన నార్సింగ్ తను ఉంటుంది, నార్సింగ్ పోలీసులకు అది బదిలీ చేశారు. అయితే ఈ కేసు విషయం వారం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే కేసు బుక్ చేయకుండా 0 ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడానికి కూడా పోలీసులు ఆలోచించారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక పేరున్నటువంటి ఒక డాన్స్ మాస్టర్, ప్రస్తుతానికి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అటువంటి జానీ మాస్టర్ మీద వాస్తవాలు తెలుసుకోకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ ఒక ఇమేజ్ ని భంగం వాటిల్లని చెప్పేసి ఉద్దేశం కూడా పోలీసులు ఒక వారం రోజుల నుంచి కూడా ఎంక్వైరీ చేశారు సార్. ఒక ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకొని తను చూపించినటువంటి కాల్స్, ఫోన్ కాల్స్, తన చేసిన ఆడియో కాల్స్ ఇవన్నీ గమనించిన తర్వాతనే 0 ఎఫ్ఐఆర్ చేశారు. అంటే పూర్తి స్థాయి దర్యాప్తు చేయడానికి కూడా జానీ మాస్టర్, అంటే నిజంగా పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నుంచి బుక్ చేశారంటే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలో కాకుండా అలాగే మొత్తాన్ని కూడా ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మీద, అలాగే జనసేన పార్టీలో కీలక బాధ్యతలు పోషిస్తున్న వ్యక్తి మీద చేసినప్పుడు పోలీసులు చాలా ఆచితూచి చేస్తారు. ఖచ్చితంగా ఇది నిజమే, జానీ మాస్టర్ అమ్మాయిపై కూడా చేసినట్టు ఒక రియాలిటీగా వాళ్ళకు గుర్తించారు. కాబట్టి ఆయనపై ఐపీసీ సెక్షన్ 376 రేప్ కేసు ఒకటి, క్రిమినల్ బెదిరింపు కేసు 506, అలాగే స్వచ్ఛంద మీద గాయపరిచినట్టు కూడా ఒక కేసు, అంటే 323 సెక్షన్ ప్రకారం కూడా, క్లాస్ ప్రకారం కూడా చేయడం జరిగింది. అలాగే పోలీసులు ఏంటంటే ఇది నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునే ప్రయత్నంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ జానీ మాస్టర్ ఇది కొత్తే కాదు, ఇట్లాంటి వివాదాలకు ఆయన పెట్టింది పేరే ఉందని చెప్పాలి. ఎందుకంటే అతని స్థాయి పెరుగుతున్న కొద్దీ అతను అణిగిమణిగి ఉండకుండా ఇప్పుడు అంటే స్టార్స్ తో, అంటే ఇటు టాలీవుడ్ స్టార్స్ కానీ ఇటు బాలీవుడ్, ముంబై స్టార్స్ తో కూడా ఆయన ఎన్నో హిట్ సాంగ్స్ చేశాడు. అటువంటి వ్యక్తి 2015లో కూడా ఒక కాలేజీ మహిళపై కూడా దాడి చేశాడు. అప్పుడు కూడా 2015లో చేస్తే ఆయన నిజంగా తెలిసినాక 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు 6 నెలలు జైలు శిక్ష. అంటే జైలు శిక్ష కూడా ఆయన అనుభవించాడు. 6 నెలలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి.
సో అతని స్వభావం తగ్గట్లేదు. అంతేకాకుండా ప్రెసిడెంట్ గా ఉంటూ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొరియోగ్రాఫర్లు సతీష్ అనే కొరియోగ్రాఫర్ కూడా ఈ మధ్య కాలంలో కూడా బయటకు వచ్చి నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు, నా అవకాశాలు పోగొడుతున్నాడు, నన్ను ఖచ్చితంగా దూరం చేయాలని చేస్తున్నాడు అని చెప్పేశాడు. ఒక రూమ్మేట్ గా ఉన్న నన్నే, అతను ఒక ఫ్రెండ్ గా ఉన్న నన్నే నన్ను ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి సతీష్ అనే వ్యక్తి కూడా కేసు కంప్లైంట్ చేయలేదు. కానీ ఇండస్ట్రీలో ఆయన బాధ వెళ్ళగక్కున్నాడు. నేను సూసైడ్ చేసుకునే స్థాయికి నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక ప్రెసిడెంట్ గా ఉంటేనే, అంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటూను అలాగే జనసేన పార్టీలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినప్పుడు ఇంత మంచి బాధ్యత ఉన్నటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక మహిళపై ఇటువంటి దాడులు చేయడం కావచ్చు, ఆమె లైంగిక వేధించిన పట్ల కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా సీరియస్ గా ఉన్నారు. అసలు జానీ మాస్టర్ కి ఇచ్చిన అవకాశాలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తుంది. అయితే వారు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే, అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ ని మీరు ముందుగా తొలగించండి, మీరు ఎక్కడైతే మీరు ఆ నిర్ణయం తీసుకుంటే మీ డాన్సర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే జానీ మాస్టర్ ని కొనసాగించినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి, ఎందుకంటే జానీ మాస్టర్ కి తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు డాన్స్ మాస్టర్ గా. ఇక్కడంతా కూడా బాలీవుడ్ లో అంటే ఆయనకు ఉన్నటువంటి పేరు వల్ల ఇండస్ట్రీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ గా మీరు నిర్ణయం తీసుకోండి అని డాన్సర్ అసోసియేషన్ కి చెప్పడం వల్ల డాన్సర్ సెక్రటరీ ఈ రోజు లేడు, యాక్చువల్గా ఈ రోజే జరగాలి. అయితే రేపటికి అది వాయిదా వేశారు. ఆయన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించాలని, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆయనకు దూరం చేయాలని, ఆయనకు నిజాలని పోలీస్ ఎంక్వైరీలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఎంక్వైరీలో కానీ నిజమని తెలిస్తే ఆయనకి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దిశగా ఇటు ఇండస్ట్రీ కానీ అసోసియేషన్ కానీ పోలీసులు గారు ఉన్నట్టు తెలుస్తుంది. వరుణ్, పొద్దు నుంచి కూడా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో అదేవిధంగా ప్రతి చోట కూడా వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ యొక్క వార్త మీద, ఈ యొక్క దాని మీద కూడా, ఈ ఎఫ్ఐఆర్ మీద జానీ మాస్టర్ వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారు ఇప్పటివరకు కూడా? అయితే ప్రస్తుతానికి జానీ మాస్టర్ అఫీషియల్ గా ఎక్కడ చెప్పలేదు. కానీ తనకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఇదంతా నా మీద కుట్రతో జరుగుతున్నటువంటి వ్యవహారంలా కనిపిస్తుంది, నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఎదుగుతున్న పరిస్థితిలో చేస్తున్నారని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే అయితే ఇది నిజం అనేది డాన్స్ అసోసియేషన్ అంత ఈజీగా ఆయన తొలగించాలనే నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. కానీ ఆయన తొలగించాలనే నిర్ణయాన్ని తీసుకుంటూ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీ కూడా ఎంతో అంత చేయాలని కదా, పోలీసులు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి సంఘంలో పేరున్న వ్యక్తుల్ని ఎవరు కేసు పెడితే వాళ్ళ మీద ఏమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి లేదు కాబట్టి వాళ్ళు కూడా ప్రాథమికంగా గుర్తించారు కాబట్టి ఇది నిజమని కొంత తేలింది. ఎందుకంటే ఆయన ఫోన్ కాల్స్ కానీ అతను చేసినటువంటి వాయిస్ కాల్స్ కానీ కూడా వాళ్ళు ఇవన్నీ గమనించి ఆయనపై ప్రాథమిక దర్యాప్తులో నిజమని తేలింది. సో కాకపోతే జానీ మాస్టర్ మరి ఎట్లా రేపు రెస్పాండ్ అవుతారని తెలియదు. అంటే పోలీసుల ఎంక్వైరీలు ఉంది కాబట్టి అతను ప్రూవ్ చేసుకోవడానికి, నేను చేయలేని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బహుశా రేపు ఆయన ఎప్పుడైతే ఈ జానీ మాస్టర్ మీద అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం తర్వాత అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ రేపు పెట్టేటువంటి అవకాశం ఉందని కూడా మాకు తెలుస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం ఎవరైతే కొరియోగ్రాఫర్ విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా? అదేవిధంగా జానీ మాస్టర్కి ఇలాంటి వివాదాస్పదాలు కొత్తమీ కాదు కాబట్టి ఇంతకుముందు ఎవరినైతే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసికట్టుగా బయటకు వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అశోక్? అదే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు రానున్నారో ఆ పేర్లు తిప్పడానికి పోలీసులు కూడా చెప్పలేదు. ఎందుకంటే అతను మాత్రం ఆ అసోసియేషన్లో పనిచేస్తుంది, ఒక డాన్సర్ గా పనిచేస్తుంది, 21 years అమ్మాయి. ఆ అమ్మాయి పేరు కూడా బయటికి పోలీసులు చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు. అయితే పేర్ల కంటే కూడా అతను, ఎందుకంటే తనకు కూడా తన ఇమేజ్ కూడా బ్యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, తను చూపించిన ఏదైనా ఫోటో చూపించినా అయి ఉంటుంది. కాబట్టి పోలీసులు మాత్రం ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజమని తేలినప్పుడు ఖచ్చితంగా వివరాలు బయటపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆ ఎంక్వైరీలో నిజమా కాదని తెలుసుకున్న పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారం ఏంటంటే చర్చ జరుగుతుంది మొత్తం టాలీవుడ్ లో కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీలో జానీ మాస్టర్ తెలిసిన ప్రతి చోట ఇది జరుగుతుంది కాబట్టి దీని మీద సీరియస్ గా పోలీసులు కూడా ఉన్నారు. ఆ మహిళపై ఇటువంటి ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం క్యాస్టింగ్ కౌన్సిల్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో మలయాళంలో కూడా ఇప్పుడు అదే ట్రెండింగ్ జరుగుతుంది, ఇదే క్యాస్టింగ్ కౌర్ గురించి జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఇది జరుగుతున్న క్రమంలోనే ఈ జానీ మాస్టర్ రావడంతో కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తం ఇండస్ట్రీకి సంబంధించింది సోషల్ మీడియాలో ముఖ్యంగా దీని మీద చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
సో కాబట్టి దీనిపై ఖచ్చితంగా సీరియస్ గా ఉంటారు. ఎంతటి జానీ మాస్టర్ ఎంత టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు కూడా తన మీద యాక్షన్ తీసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ ఇతని వల్ల ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేయడం చాలా మంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవాలు ఏంటంటే పోలీసుల దర్యాప్తులో, పూర్తి దర్యాప్తులో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆయనకు శిక్ష పడిన తర్వాత నిజమే ఏంటనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం అనేది. మరి జానీ మాస్టర్ మాత్రం ఒక వివరించుకున్నటువంటి పనిలో ఉన్నారు. దానికి సంబంధించింది వీలైతే ఈ రోజు సాయంత్రం నైట్ వీడియో రిలీజ్ చేస్తారు, లేదంటే రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఎవరండి? థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్ లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చేస్తాం, అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్. లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ని ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏంటి చూస్తాం. వచ్చినారు ప్రజెంట్ లేనని చెప్పి